భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల నేపథ్యంలో పట్టణంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులు భారీ సంఖ్యలో ప్రదర్శన నిర్వహించారు. ఆదివాసీ గిరిజన పోరాటాలకు నెలవైనటువంటి భద్రాచలం గడ్డపై ఈ జనరల్ కౌన్సిల్ సమావేశాలను విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతుందని విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు. జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఆదివాసీ గిరిజన పోరాటాల గడ్డ అయినటువంటి భద్రాచలం పట్టణంలో విజయవంతంగా నిర్వహించుక ఉన్నాం. ఈ కౌన్సిల్ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్య వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడడం కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోబోతా ఉన్నాం. ఈ రోజు దేశంలో రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే విద్య పేదలకు అందని ద్రాక్షలుగా మారింది. మార్కెట్ లో సరుకుగా మార్చిన ఈ బాలకుల తీరుని ఒక్కసారి మనం గమనిస్తే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులందరినీ కూడా చదువులకు దూరం చేసే కుట్రలు కొనసాగుతూ ఉన్నామని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత పీడీఎస్యూ ఈ కౌన్సిల్ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నది. లేదా విద్యలో మత భావాలను చొప్పించే ప్రయత్నాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నది. అందరికీ ఉచితంగా నాణ్యమైన సమానమైన విద్య అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నది. లేదా ఈ రాష్ట్రంలో దేశంలో లక్షలాది మంది కోట్లాది మంది నిరుద్యోగులు పట్టలు చేత పట్టుకొని ఉపాధి కోసం రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు పిట్టల్లా.